హాయ్ ఎవ్రీవన్. ఇంట్లోనే ఒక 6 to 7 కేజెస్ బిర్యానీనైతే కనుక స్టవ్ మీద కొంచెం కష్టమైన ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే నేను ఒక 6 పెద్ద ఉల్లిపాయలను అయితే కనుక ఇలా చీలికలుగా కట్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలను కూడా పెద్దగా చీలికలుగా కట్ చేసుకున్నా. ఇవి కర్రీలోకి అనమాట. ఆనియన్స్, అలాగే టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇంకా మనకి బిర్యానీలోకి ఏవేవి కావాలో అవన్నీ అయితే కనుక నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే బాండీ హీట్ అయిన తర్వాత ఒక పావు కేజీ పైన ఆయిల్ అయితే పట్టిందనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసుకున్నా. అలాగే బిర్యానీలోకి వాటర్ కావాలి కదా, అది నేను కర్రీ వండినప్పుడే పెట్టుకున్నాను అనమాట. ఇంకా వేడి సరిపోదని చెప్పి ఇంకేం చేసామంటే, మా దగ్గర వేరే స్టవ్ లేదు కాబట్టి హీటర్ పెట్టి ఆ వాటర్ని అన్నిటిని అయితే కనుక నేను బాగా పొగలొచ్చేంత వరకు మగ్గించుకున్నా. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని అవి తొందరగా వేగడానికి ఉప్పు వేసుకున్నా. ఉప్పు ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇంకా కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి. టమాటా, ఉల్లిపాయ కూడా బాగా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అలా చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత కొంచెం నూనె పైకి తేలిన తర్వాత గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనా, అలాగే గుప్పుడు కరివేపాకు అయితే కనుక వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పుడైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసా. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలన్నమాట. నార్మల్ స్టవ్ మీద అయితేనే అదే పెద్ద స్టవ్ మీద అయితే ఈ వంట ఇంకా తొందరగా అయిపోతుంది. నార్మల్ స్టవ్ మీద కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. నేను మొత్తం బియ్యం వేసిన తర్వాత మొత్తం ఉడికినంత వరకు కూడా నేనైతే కనుక చూపించట్లేదు. ఆ క్లిప్ అయితే కనుక మిస్ అయిందనమాట. ఆ రోజు టైం సరిపోక తీయలేకపోయాము. ఒకసారి బియ్యం వేసి ఇలాగా నీళ్ళు వేసిన తర్వాత మనం ఇంకేం చూసుకోవసరంలా. ఒక ½ an hour తర్వాత చూసుకుంటే కనుక మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 6 స్పూన్స్, 5 to 6 స్పూన్స్ అయితే కనుక ధనియాల పొడి వేసుకున్నా. అలాగే బిర్యానీ మసాలాను కూడా వేసుకున్నా. ఇంకా మీరు ఇంకేమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా చేసామన్నమాట. నేను కేజీకి ఎలా చేస్తానో అలాగే 6 to 7 కేజెస్ని ఆ కొలతల్ని ఎక్స్టెండ్ చేసుకున్నా. మనం కేజీకి ఏ కొలతలు అయితే వేసుకుంటామో అవి ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా మా ఆయన బిర్యానీ అంతా మా ఆయనే చేశాడు. చికెన్ కర్రీ అంతా నేను వండానమాట. ఎవరైనా ఒకళ్ళ హెల్ప్ ఉంటేనే మనం ఈజీగా చేసుకోగలుగుతాం. లేదంటే చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అందులోనూ అది నార్మల్ స్టవ్ మీద కాబట్టి నాకైతే ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు నేను రైస్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఆ గిన్నెతో ఒక 5 గిన్నెలు తీసుకున్నా. అది 1.5 kg గిన్నె అనమాట. నీళ్ళన్నిటినీ నేను మరగబెట్టుకున్నానని చెప్పాను కదా, వేసుకొని ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా. ఒక అరగంట తర్వాతకి నాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా రైస్ వీడియో క్లిప్ అయితే ఇది అనమాట. మా బిర్యానీ అనేది చక్కగా వచ్చింది. పైన నెయ్యి వేసుకుంటే రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.